వీటిని తపాల్ చెక్కలంటారండి. రాయలసీమ సైడ్ బాగా ఫేమస్. బాగా చేసుకొని తింటారు. ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ఒక సొరకాయ తీసుకుంటారు. సొరకాయని బాగా తురుము పట్టేసి, ఒక గ్లాస్ సొరకాయ తురుముకి 2 గ్లాసులు బియ్యపిండి. అంటే మనం అడ్జస్ట్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, ఇంగా పచ్చిమిరపకాయలు అండ్ శనగపప్పు యేసుకొని బాగా కలిపేస్తారు. ఆ సొరకాయలో వచ్చే వాటర్ ఉంటాయి గదా! ఆ సొరకాయని ఈ పిండికి అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలి. సో, ఫైనల్‌గా ఇలా అయితే వస్తాయి. అబ్బా! ఇది అయితే రాయలసీమలో చాలా అంటే చాలా ఫేమస్. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కూడా నేను పెడతాను మన ఛానెల్‌లో. డిస్క్రిప్షన్‌లో ఇస్తా లింక్ చూడండి. మన ఛానెల్‌లో అయితే దీని ఫుల్ రెసిపీ వీడియో గూడా పెడతా. సపోర్ట్ చేయండి. ఇదైతే రాయలసీమలో చాలా అంటే చాలా ఫేమస్ అబ్బా! చాలా అంటే చాలా ఫేమస్. బాగా చేసుకు తింటారు ఇటు సైడ్ అయితే. మా సైడ్ మాదొచ్చేసి ఆంధ్ర, ఏపీ. ఏపీలో మాదొచ్చి వెస్ట్ గోదావరి. ఇది ప్రకాశం కదా! ఇక్కడైతే బాగా తింటారబ్బా! మా సైడయితే ఇవంటే ఏంటో కూడా నాకైతే తెలీదు. ఇక్కడికొచ్చిన తర్వాత తెలుసుకున్నా. మా సైడంటే ఇలాంటివన్నీ ఏం తెలీదబ్బా! ఇక్కడికొచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్నా, నేర్చుకున్నా గూడా. అయితే స్టార్టింగ్ నాకు ఏంటి సొరకాయ తపాలు చెక్కలేంటి, సొరకాయతో చేయడం ఏంటి అని చెప్పేసి ఆహ్, నవ్వుకునేదాన్ని. కానీ టేస్ట్ అయితే బాగుంటాయి. చాలా బావుంటాయి టేస్ట్ అయితే. తింటే ఒకసారి తెలుస్తుంది. సూపర్ అనమాట.